తమిళ హీరో అజిత్ కారుకి యాక్సిడెంట్ అయింది. దుబాయ్ రేసింగ్లో పల్టీలు కొట్టింది కారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపరకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకొని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విశ్వాస్ మీరు చూస్తున్నారు. అజిత్ కారు ప్రమాదానికి గురైంది. వెంటనే దానికి ఆ పక్కన మరి ముఖ్యంగా ఆ సరిహద్దు దానికి సంబంధించి బౌండరీ ఉంటుంది కదా, బౌండరీని ఢీకొట్టింది. దీంతో ఆ కారు ప్రమాదానికి గురైంది. రేసు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అదుపు తప్పి పోల్ను వేగంగా ఢీకొట్టింది కారు. దీంతో పల్టీలు కొట్టి ఆగిపోయింది అజిత్ కారు. ప్రమాదంలో కారు ఎటువంటి సిచ్యువేషన్, ప్రమాదంలో కారు ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో ఒకసారి చూడొచ్చు. అదుగు ఢీకొట్టిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 పల్టీలు కొట్టింది. దీంతో ఆ కారు పక్కన ఆగిపోయిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడికి ఒక వ్యక్తి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేశారు. స్వల్ప గాయాలతో అజిత్ బయటపడ్డారా అంటూ చర్చ జరుగుతోంది. దాంతోపాటు అభిమానులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. సోషల్ మీడియాలో అజిత్ కుమార్ రేసింగ్ అకౌంట్ పోస్ట్ చేశారు. రేసింగ్ అంటే అంతే అంటూ కామెంట్ చేశారు ఆయన. దుబాయ్ 24 hours రేసింగ్ పోటీలో పాల్గొన్నారు అజిత్. సొంతంగా రేసింగ్ టీంను ఏర్పాటు చేసుకున్నారు అజిత్. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, ఎప్పుడైతే కారు ప్రమాదానికి గురైందో ఆ తర్వాత కార్ని పక్కకు పార్క్ చేశారు. విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆయన్ని బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అజిత్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? తమిళ హీరో అజిత్ కారుకు అయితే యాక్సిడెంట్ జరిగింది. ఆయన రేసింగ్ ప్రాక్టీస్ లో ఉండగా ఆయన కారుకు ప్రమాదం అయితే జరిగింది. ప్రమాద తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అజిత్ కి అయితే స్వల్ప గాయాలే అయినట్టుగా తెలుస్తోంది. చాలా పల్టీలు కొట్టి రేసింగ్ కారు ఆ రేస్ ఫీల్డ్ లో సైడ్ డివైడర్ ని ఢీ కొట్టడం తోటి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే అజిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అజిత్ కి కారు ప్రమాదాలు అనేది కొత్త కాదు. గతంలో కూడా అజిత్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ అలాగే షూటింగ్ లో కూడా ఆయన డైరెక్ట్ గా కొన్ని కార్ చేజింగ్ సీన్స్ లో కూడా ప్రమాదవశాత్తు స్వల్ప గాయాల బారిన పడ్డాడు గతంలో కూడా. సో ఇప్పుడు కూడా ఆయన ఈ రేసింగ్ అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయన సొంతంగా ఒక రేసింగ్ టీమ్ ను కూడా తయారు చేసుకున్నాడు. ఆ టీమ్ తో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఈ రోజు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదం ఏమీ లేదు, రేసింగ్ లో ఇవన్నీ సహజమే అంటూ ఆయన టీం అయితే అజిత్ అభిమానులకు ఒక భరోసానైతే ఇస్తుందని చెప్పాలి సచిన్. దాదాపు 180 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కార్ అది. ఆ సందర్భంలో ఢీ కొట్టిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అక్కడే ట్రీట్మెంట్ జరిగే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికైతే ఆయన స్వల్ప గాయాలు అన్నారు కానీ గాయాల తీవ్రత ఏంటి అనేది డాక్టర్స్ ఏం అడ్వైస్ చేస్తారని తెలియదు. సో రేసింగ్ కారు రేసింగ్ కి ప్రిపేర్ అయినప్పుడు ఎవరైతే రైడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పటిష్టమైన భద్రత అయితే తీసుకుంటారని చెప్పాలి. ఖచ్చితంగా అలాంటి సేఫ్టీ మెజర్స్ తోటి అజిత్ రేసింగ్ లో పాల్గొన్నారు, ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే గాయాలు బారిన పడ్డ అజిత్ ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు డాక్టర్స్ ఆయనకి ఎలాంటి గాయాలైనవి, గాయాల తీవ్రత ఏంటి, దాన్ని బట్టి ఆయన ఎంత రెస్ట్ తీసుకోవాలా లేదంటే మరలా ఆయన రేసింగ్ లో పాల్గొనే అవకాశం ఉందా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. మేబీ ఈ రోజు రాత్రి కానీ రేపటి కానీ పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది సచిన్. అంటే ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా రేసింగ్కి వెళ్ళారంటే దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్త తీసుకున్నారనే భావించవచ్చు. కానీ ఎందుకు ప్రమాదం జరిగింది అనే అంశానికి సంబంధించి ఆయన టీం నుంచి కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా? లేదు, రేసింగ్ ప్రాక్టీస్ లో భాగంగా ఖచ్చితంగా పక్కన వెహికల్స్ అన్ని ఉంటాయి, అందరూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఆ ప్రాక్టీస్ లో భాగంగా డివైడర్ ని సైడ్ వాల్ ని రేస్ కారు టచ్ చేయడం తోటి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో రేసింగ్ లో ఇవన్నీ సహజమే, మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము ఏ రేసింగ్ లో కూడా ఇలాంటి ప్రమాదాలు అనేవి. కాకపోతే అదృష్టవశాత్తు ఇది స్వల్ప గాయాలతోటి బయటపడ్డట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పిదమా ఉందా లేదా ప్రాక్టీస్ సెషన్ లో ఇన్సైడ్ ట్రాక్ లో జరిగిన ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా దాని గురించి పూర్తి వివరాలు తెలియాల్సింది సచిన్.
రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా 180 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. 150 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కార్ అది రేసింగ్ చేస్తున్న సందర్భంలో ప్రమాదానికి గురైంది. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్లూజివ్ గా అజిత్ కార్ రేసింగ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి గురైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన రేసింగ్ కి సంబంధించి కార్ రేసింగ్ కి వెళ్ళిన క్రమం మరి ముఖ్యంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఒక పోల్ ని ఢీకొట్టింది వాహనం. దీంతో ఆ వాహనం అక్కడే నిలిచిపోయింది. ఆ సమయంలో 180 కిలోమీటర్ల వేగంతో అజిత్ వెళ్తున్నారు. ఒకసారి ఆ వీడియోని మీరు చూస్తే కనుక దాదాపుగా 6 పల్టీలు కొట్టిందంటే అక్కడికక్కడే గింగిరాలు తిరిగిన సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. వేగంగా వెళ్తోంది, మిగతా రేసింగ్ కార్లతో పోటీ పడుతోంది. ఈ సందర్భంలోనే ఆయన కూడా వాటితో పోటీ పడే ప్రయత్నం చేశాడు. పోటీ పడే ప్రయత్నంలో భాగంగా 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు దాని వేగాన్ని నియంత్రించలేకపోయాడా, లేకపోతే దాన్ని టర్న్ చేసే సందర్భంలో, ఎందుకంటే రేస్లో ముందుండాలి, లేకపోతే ముందంజలో ఉండాలంటే కనుక దాని మీద పట్టు సాధిస్తూ ఉండాలి. ఆ సందర్భంలో రైట్ టర్న్ తీసుకునే క్రమం, మీరు చూస్తే కనుక రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకునే క్రమంలో ఆ వేగాన్ని కోల్పోయాడా, లేకపోతే దాని మీద నియంత్రణ కోల్పోయాడా, లేకపోతే ఏమైనా టెక్నికల్గా ఆ కారులో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ తలెత్తాయా, లేకపోతే అక్కడ ఏమైనా జరిగిందా? మరి ముఖ్యంగా ట్రాక్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ట్రాక్ సజావుగానే ఉందా? ఇప్పుడు ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకు ఆయన ఆ పోల్ని ఢీకొట్టాడు, మరి ముఖ్యంగా అక్కడ బోర్డర్లో కనిపిస్తోంది, దాన్ని ఎందుకు ఢీకొట్టాడు? ఈ నేపథ్యంలోని ఆయన గాయాలు పాలయ్యాడు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏ స్థాయిలో గాయాలయ్యాయనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే సాధారణంగా రేసింగ్ కార్లకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా లోపలికి కూర్చున్న వ్యక్తి మీరు చూస్తే కనుక అదుగు రేసింగ్ కార్లోకి వెళ్లే ముందు ఆయన రేసింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఆయనకి ప్యాషన్ అది. ఆ నేపథ్యంలోని ఆ రేసింగ్ కార్లో పాల్గొన్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. తనతో పాటు తోటి కాంపిటీటర్స్కి సంబంధించి కూడా సెల్ఫీ తీసుకున్న సందర్భం అజిత్కి సంబంధించి. ఇటు సినిమాలే కాదు ఆయనకి తన యాక్షన్ అన్న కూడా మక్కువ. మరీ ముఖ్యంగా కార్ రేసింగ్ అంటే అజిత్కి అదొక ప్యాషన్. గతంలో కూడా ఆయన కార్ రేసింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా కార్ రేసింగ్లోకి వెళ్ళారు. దుబాయ్లో కార్ రేసింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది, అక్కడికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన సందర్భంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేసుకున్న తరుణంలో అదిగో మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఒక్కసారిగా వెళ్ళి ఆ బోర్డర్ని ఆ పోల్ని ఢీకొట్టిన సందర్భంలో అక్కడికక్కడే గింగిరాలు కొట్టింది. ఆ తర్వాత వెంటనే 5-3 అంటూ ఒక రెస్క్యూ వ్యాన్ అనుకోవచ్చు దాన్ని, అది అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక్కసారి మీరు చూస్తే 1, 2, 3, 4, 5 గింగిరాలు కొట్టింది. ఆ తర్వాత మీరు చూడొచ్చు, అదుగు ఆ విషయంలో మీరు చూడొచ్చు. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఇటు అజిత్ ఇటు తెలుగులో కూడా చాలా సినిమాలు ఆయన నటించారు. తెలుగు వారికి కూడా సుపరిచితులు. మరి ముఖ్యంగా తమిళ నటుడు అయినప్పటికీ కూడా తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆయనకు ఆ క్రేజ్ కంటిన్యూ అవుతుంది. అజిత్ పా అంటూ కూడా ఇన్ఫాక్ట్ అజిత్ పా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. దుబాయ్లో ఒక రేసింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేసింగ్ సెషన్ జరుగుతోంది. ట్రైనింగ్ సెషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రమాదం తలెత్తింది. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, ప్రస్తుతం అజిత్కి సంబంధించి ఆయన సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఆయన టీం కానీ ఆయన ఆరోగ్యం మీద ఏమైనా అప్డేట్ ఇస్తోందా? ఆల్ రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో జాయిన్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక రేసింగ్ ఛాంపియన్షిప్ ఉంది దుబాయ్లో, దానిలో పార్టిసిపేట్ చేసేందుకు అజిత్ అక్కడికి చేరుకున్నారు. మరి ముఖ్యంగా ఆయనకి ప్యాషన్, రేసింగ్ అంటే ప్యాషన్. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ రేసింగ్కి వెళ్ళడం జరిగింది. రేసింగ్కి సంబంధించి ఆయన ఆ ప్యాషన్తో వెళ్ళారు. బట్ ఆయన ఫుల్ ఎక్విప్ అయ్యారు. అంటే భద్రతా పరంగా సేఫ్టీ మెషర్స్ అన్నీ తీసుకున్నారు. ఒక హెల్మెట్ పెట్టుకున్నారు, దాంతోపాటు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, దాంతోపాటు అక్కడ పాటించాల్సిన అన్ని అంశాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోని అన్ని జాగ్రత్తలు తీసుకున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి 180 కిలోమీటర్ల వేగంతో, ఊహించండి 180 కిలోమీటర్ల వేగంతో మీరు నడుపుతున్న కారు ప్రమాదానికి గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ముఖ్యంగా 120, 140 వేగంతో వెళితే నా పరిస్థితి మనం ఊహించలేము. అటువంటిది 180 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది కారు, దట్టు రేసింగ్లో ఉందంటే ఎంత వేగంతో వెళ్తుందో ఊహించవచ్చు. అక్కడ అప్పటికీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి చిన్న గాయాలు అయ్యాయా?
ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, మరి ముఖ్యంగా ఆయన టీం ఏమైనా అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, ఆయన హెల్త్ అప్డేట్ ఆయన టీం నుంచి కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితి నుంచి కావచ్చు, ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు సాయంత్రానికి అయితే ఆయన హెల్త్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అందే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆయన టీం నుంచి ఒక ట్వీట్ అయితే వచ్చింది సోషల్ మీడియాలో, అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దు అంటూ ఆయన స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు, రేసింగ్ అంటే అంతే అంటూ కూడా ఒక కామెంట్ పెట్టడం జరిగింది. సో అభిమానులందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే పూర్తి వివరాలు హాస్పిటల్ హెల్త్ బులెటిన్ బయటకు వస్తే తప్పితే అజిత్కి ఎలాంటి ప్రమాదం అయింది, ఏమైనా గాయాలైనయా, గాయాల తీవ్రత ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. సచిన్, రైట్. జనవరి 12, 13 తేదీల్లో ఈ రేసింగ్ లో ఆయన పాల్గొంటారు అంటూ కూడా, అంటే 12, 13 తేదీల్లో ఈ రేసింగ్ ఉంది. దానిలో భాగంగానే ఆ కాంపిటీషన్ కి ప్రిపేర్ సంబంధించి ట్రైనింగ్ సెషన్ కావచ్చు, లేకపోతే ప్రాక్టీస్ సెషన్ కావచ్చు, దానిలో భాగంగానే ప్రమాదం జరిగిందంటూ చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఆయన ఆ కార్ రేసింగ్ లో పాల్గొనే అవకాశం ఉందా? కుటుంబం ఇప్పుడు ఒప్పుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయనకి గతంలో కూడా ఇలాంటి కారు ప్రమాదాలు, షూటింగ్ లో, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రమాదానికి గురైనప్పటికీ కూడా ఆయన ఇలాంటి విషయాల్లో ఎక్కడ వెనక్కి తగ్గలేదని చెప్పుకోవాలి. కారు రేసింగ్ అంటే ఆయనకి అంత ఇష్టం కాబట్టి ఖచ్చితంగా స్వల్ప గాయాలతో కనుక బయటపడి ప్రమాదం ఏమీ లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆయన తిరిగి మరలా రేపు 12వ తారీఖు జరిగే సెషన్ లో ఆయన పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆయన టీం అయితే చాలా కాన్ఫిడెంట్ గానే అభిమానులందరూ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ సోషల్ మీడియా వేదిక చెప్పడం జరిగింది. రేసింగ్ అంటే ఇంతే అంటూ కూడా వాళ్ళు చాలా లైట్ తీసుకున్నట్టుగానే ఉంది. అభిమానుల్ని నిరుత్సాహపరచకుండా, ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా అజిత్ టీం అయితే సోషల్ మీడియాలో ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. సో దాన్ని బట్టి ఖచ్చితంగా అజిత్ స్వల్ప గాయాలతోటే బయటపడి ఉంటాడు, మరలా తిరిగి రేసింగ్ లో పాల్గొంటాడు అని అజిత్ అభిమానులందరూ కూడా భావిస్తున్నారు. రైట్ రవిచంద్ర, ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అజిత్ కి అక్కడ ప్రమాదానికి గురైన తర్వాత అక్కడ రెస్క్యూ టీం చేరుకుంది. రెస్క్యూ టీం చేరుకున్న తర్వాత అక్కడ ఒక రెస్క్యూ వాహనం చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 నుంచి 6 సార్లు అక్కడికక్కడే గింగిరాలు కొట్టింది. ఒకవేళ పల్టీ కొట్టుంటే కనుక పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారేదా? ఊహించలేం. అఫ్కోర్స్ ఏది కాలేదు, కాకూడదనే కోరుకున్నాం. ఆయనకి ప్రస్తుతం ఆయన చిన్న గాయాలతోనే బయటపడ్డారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఆ గాయాలు కూడా అయ్యాయా లేదనేది ఇంకా క్లారిటీ రావాల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి అభిమానులు అయితే మాత్రం ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన టీం కూడా రెస్పాండ్ అవుతోంది. ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదంటూ చెబుతూనే జనవరి 12, 13 తేదీల్లో దుబాయ్లో ఒక కార్ రేసింగ్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా, ట్రైనింగ్ సెషన్లో భాగంగా ఆయన అక్కడికి చేరుకుని ఆ రేసింగ్లో పాల్గొన్న క్రమంలో 180 కిలోమీటర్లు, ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా 180 కిలోమీటర్ల వేగంతో ఆ కారు రేస్లో ఉంది. అక్కడ ఒక టర్న్ తీసుకుంటున్న సందర్భం మనం విజువల్లో చూస్తే కనుక, ఒక టర్న్ తీసుకుంటున్న సందర్భంలో అక్కడ ఆ పోల్ని, ఆ బార్డర్ని ఢీకొట్టిన తర్వాత ఆ ముందు భాగం మీరు చూస్తే పూర్తిగా తునకలైపోయింది. ఆ ముందు బాడీ కనుక చూస్తే, ఇంజిన్ భాగం కనుక మీరు గమనిస్తే పూర్తిగా తునక